ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి భద్ర గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమాశ్రస్తులందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఈరోజు ఒక మంచి విషయం, ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే మంచి టాపిక్, మిత్రుడు, శత్రువు, మిత్రుడు. ఓకే, ఇదే టాపిక్ ఈరోజు. అంటే ఇది కూడా అంటే శత్రుత్వం, మిత్రుత్వం రెండు. ఓకే, దీన్ని ఎవరు గుర్తిస్తున్నారు అసలు నిజంగా? అంటే ఇది మామూలుగా భౌతికంగా లోకాల్లో జరుగుతుందా, లేకపోతే ఉన్నత లోకాల్లో జరుగుతుందా, లేకపోతే ఇక్కడ భౌతిక లోకాల్లోనే జరుగుతుందో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఏమిటి అంటే, ఒక చైతన్య శక్తిగా కాంతి రూపంలో భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ అన్ని కూడా నేర్చుకుంటున్నాం అని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మనుషుల వల్ల ఇబ్బంది ట్రిగర్ అవుతూ ఉంటాం. మన మాటలు కూడా ఒక్కొక్కసారి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు, ట్రిగర్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి ఎమోషన్స్ బయట పెడతా ఉంటారు. కానీ ఇక్కడ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, అసలు నిజంగా నిజంగా ఒక మనిషి మన బాధ పెట్టగలడా, కన్నీళ్లు పెట్టగించగలడా, లేకపోతే వాడు మన జీవితాన్ని కూడా మార్చగలడా? నిజంగా ఇది ఉందా అన్నది తెలుసుకుందాం. ఓకే, మిత్రుడు, శత్రువు అంటే ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఈ రోజు సబ్జెక్ట్. ఓకే, అసలు నిజంగా స్నేహభావం ఎలా ఏర్పడుతుంది? స్నేహభావం ఎక్కడి నుంచి ఏర్పడుతుందా? మనకి గత జన్మల నుంచి ట్రావెల్ అవుతున్నారా జనాలు, లేకపోతే ఈ జన్మలో వస్తున్నారా అన్నది ఈ రోజు తెలుసుకుందాం. ఎప్పుడైతే స్పిరిచువల్ జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఒక ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. ఆలోచన విధానం మారిన తర్వాత ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కళ్ళకి క్షమాపణలు చెప్పుకుంటాం, తర్వాత వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకుంటాం, తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఏంటంటే క్షమాగుణం ఉంటాం, దైవగుణంతో ఉంటాం. తర్వాత ప్రతిదాన్ని అంగీకరతత్వము వస్తుంది. వచ్చిన తర్వాత మనం గతంలో చేసిన విషయాలు కూడా చాలా మందికి సారీ చెప్పుకుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది. అది కొంతవరకు ఓకే, బాగానే ఉంటుంది. అయినా సరే చాలా మంది ట్రిగర్ జరుగుతూ ఉంటుంది. అవునా? హ్యాండ్ రైజ్ చేయండి దీనికి, అవునా కాదన్నది. మనం ఇన్ని చేసినా సరే ఈ రోజుకి ఇంకా ట్రిగర్ అవుతున్నాము, చాలా మంది చేత బాధపడుతుంది. ఓకే 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 అంటే ఈ రోజుకి కూడా ఓకే అమ్మా, డౌన్ చేసేయండి, హ్యాండ్ డౌన్ చేసేయండి. ఓకే, ఈ రోజుకి కూడా మనం ఎన్ని మార్చుకున్నా సరే, మనలో ఇన్ని రకాల మార్పులు వచ్చినా సరే, కానీ ఇంకా ట్రిగర్ అవుతుంది, చాలా వరకు ఇబ్బందులుగా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఒక పాయింట్ చెప్తాను. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మీ మైండ్ సెట్ లోంచి డిలీట్ చేయండి. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ మీ మైండ్ సెట్ లోంచి డిలీట్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఓకే. థర్డ్ పాయింట్, వాళ్ళతో ఉన్న మీ శత్రుత్వాన్ని ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవద్దు. ఈ మూడు చేయండి. చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అంటే, ఈ జన్మలో మనం కలిసి తిరిగాము, కొన్ని మంచి పనులు చేసాం, చెడు పనులు చేసాం, కానీ ఇప్పుడు ఈ జన్మలో నీకు నాకు ఈ శత్రుత్వాన్ని నేను తీసేస్తున్నాను, నేను పూర్తిగా అంగీకార తత్వంలోకి వచ్చాను, నీకు నాకు ఏ రకమైన గొడవలు లేరని చెప్పేసి సోల్కి చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్, సోల్ కమ్యూనికేషన్ నేర్చుకోండి ఫస్ట్. ఎలా అంటే, ఒక మనిషితో ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పర్సనల్ గా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళకి చెప్తూ మానేసి, ఒక సోల్ కి ఆత్మను అంటే వాళ్ళ ఒక్క సోల్ ని పిలిచి కూర్చోబెట్టి మీరు ధ్యానంలో చెప్పండి, ఇది నువ్వు చేసే పనుల వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది నాకు,
ఆ ఇబ్బందిని నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నీకు చెప్తున్నాను. దయచేసి నేను మారిపోయాను పూర్తిగా. నీకు అనంతమైన ప్రేమను పంచుతున్నాను. నువ్వు కూడా మారిపో అని చెప్పేసి మీరు రోజు ఆల్మోస్ట్ మీకు ఆ ప్రాబ్లమ్ తిరిగే వరకు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే ఏమవుతదంటే, మీ యొక్క స్థితి నుంచి వాళ్ళ యొక్క స్థితికి చేరుకుంటానికి మినిమమ్ మీ యొక్క ఆత్మస్థితిని బట్టి ఉంటది. మామూలుగా మీరు బాగా చేస్తున్నారంటే 3 డేస్‌లో జరిగిపోవచ్చు. ఇంకా కొద్దిగా బాగా చేస్తున్నారంటే ఒకరోజు 24 అవర్స్‌లో జరిగిపోవచ్చు. ఓకే. వాళ్ళకి ఒక మెసేజ్ ఎళ్తది. ఆ మెసేజ్ ఎళ్ళిన తర్వాత మీ మీద ఉన్న వైబ్రేషన్స్ మారతాయి. ఓకే. ఇది బయట వ్యక్తులకి. బయట వ్యక్తులకి. బయట వ్యక్తులు ఇలా మార్చుకోవచ్చు. లేదు అలా కాదు. నాకసలు ఆ వ్యక్తితో సంబంధం లేదండి. కానీ నా జీవితంలోకొచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ప్రతిసారి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అనుకున్న వ్యక్తులకి ఏం చెప్పాలంటే, వాళ్ళని కూడా సేమ్ అంతే. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవాలి. వచ్చి కూర్చోమని చెప్పాలి. ధ్యానం చెప్పాలి. ధ్యానం చేపిచ్చాలి. ధ్యానం చేపిచ్చిన తర్వాత వాళ్ళకేం చెప్పాలంటే, నీకు నాకు ఏ రకమైన గొడవలున్నా సరే ఈ రోజు నుంచి నేను అంగీకరించేస్తున్నాను. నిన్ను క్షమించేస్తున్నాను. నువ్వు కూడా దయచేసి నన్ను అర్థం చేసుకొని, నా జీవితంలోంచి నువ్వు బయటికెళ్ళిపోమని చెప్పాలి. నా జీవితంలోంచి నువ్వు బయటికెళ్ళిపోమని చెప్పాలి. ఆటోమేటిక్‌గా ఇది చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆళ్ళకి మీకు రిలేషన్ కట్ అయిపోతది. ఓకే. ఇదొక పద్ధతి. ఇది ఓన్లీ బయట వ్యక్తులకు మాత్రమే. ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళకేం చెప్పాలంటే, మీరు నేను కలిసి ఉందాం అనుకుంటున్నాం. మీరు మారాలనుకుంటున్నానని చెప్పండి. ఓకే. ఇంట్లో వాళ్ళకైతే. అయితే ఇది నిజంగా జరుగుతదా? వర్కౌట్ అవుతదా అంటే, నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతది. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం ఎందుకుండాలి అంటే, మీరు ఏ పనైనా సరే తీసుకోండి. ఇక్కడేంటంటే, మన చుట్టూరు మనకు తెలియకుండా ఒక చైతన్యం రన్ అవుతూ ఉంటది. ఆ చైతన్యానికి మీరు అడిగిన పని అంటే మీరిచ్చే కమాండ్ ఎలా ఉండాలంటే, పూర్తిగా మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్. మీకు నమ్మకం, విశ్వాసం 2 ఉండాలి. ఒకటేంటి స్విచ్ వర్డ్ నమ్మకం, విశ్వాసం 2 ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్టిన అఫర్మేషన్స్ గాని, లేకపోతే ఎనీథింగ్ మీకు పాస్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడుందంటే, ఆ స్విచ్ మీరేసేటప్పుడే పూర్తిగా నమ్మకం, విశ్వాసంతో ఏసినప్పుడు అప్పుడేమవుతదంటే, ఆటోమేటిక్‌గా పని జరుగుతది. ఇలా ఎలా చేయాలి? 11 డేస్ మీకు ఆ ప్రాబ్లమ్ తీరే వరకు 11 డేస్ ఆళ్ళలో మార్పొచ్చే వరకు చేయాలి. ఓకే. ఇదొక పద్ధతి. లేదు అవతల వాళ్ళు అసలు పూర్తిగా మారతలేదు. పూర్తిగా మారతలేనప్పుడు ఇంకో పద్ధతి చెప్తా. అవతల వాళ్ళు పూర్తిగా మారతలేదు. మీరు అప్పుడు దానికేం చేయాలంటే, మీకు అతనికి జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకున్న తర్వాత, మీ ఇద్దరికి ఏ విషయంలో గొడవొచ్చిందో చూసి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఒక్క సిట్యుయేషన్‌లోకెళ్ళటం నేర్చుకోండి. సిట్యుయేషన్‌లోకెళ్ళి, ఆ రోజు అక్కడ గొడవ పడకుండా దాన్ని మార్చి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? అర్థమైతే థమ్స్ అప్ చూపించండి. లేకపోతే అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమవుతుందా క్లాసు? లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి అర్థమైతే. ఓకే. థమ్స్ అప్ చూపించండి. ఓకే. 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 గుడ్. అంటే ఆ ఒక్క సిట్యుయేషన్‌ని మళ్ళీ క్రియేట్ చేయండి. మళ్ళీ క్రియేట్ చేత్తం అంటే ఎలాగా అంటే, మళ్ళీ క్రియేషన్ ఎలా జరుగుతదో మీరు మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు, నేను పలానా వ్యక్తితో మేము ఆ రోజు బయటికెళ్ళాము. ఆ రోజు గొడవ జరిగింది. ఓకే. ఆ సిట్యుయేషన్ మళ్ళీ మాస్టర్స్ మీరొక్కసారి మాకు రీక్రియేట్ చేసే అవకాశం ఇమ్మని చెప్పి మీరు అడిగితే గనక 100% జరుగుతది. ఎందుకు జరుగుతదో కూడా చెప్పేస్తాను. ఇది మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో, కాన్షియస్ మైండ్‌లో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నప్పుడు మీరు ఎక్కడ మార్చాలి? అక్కడే మార్చాలి. అక్కడ మారుస్తాం వల్ల ఏమవుతదంటే, అతనికి మీకు ఏదైతే జరిగిందో దాన్ని మీరు బ్రేక్ చేసే స్థితి మీకే ఉంది. ఎలాగా? మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్‌లోకెళ్ళి, ఆ కాన్సెప్ట్‌లోకెళ్ళి ఓకే. నీకు నాకు ఓకే. నువ్వు దగ్గర డబ్బులు తీసుకున్నాను. నీకు నాకు గొడవైంది. ఓకే. రైట్. ఓకే. ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళి మీరెక్కడ మార్చాలి? ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళి అక్కడ మార్చాలి. ఓకే. నువ్వు నేను ఫ్రెండ్సే గదా! ఫ్రెండ్స్‌గా ఉందాం. డబ్బులుంటే తర్వాత చూద్దాం. ఓకే. మనిద్దరం ఫ్రెండ్స్‌లా ఉందాం అని చెప్పి సిట్యుయేషన్ క్రియేట్ చేయండక్కడ. ఆ సిట్యుయేషన్ క్రియేషన్ ఎప్పుడైతే జరిగిందో, మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా మీరు అదే మాట ఇచ్చారో, అప్పుడేమవుతదంటే, మీలో ఉన్న భావనా తరంగాల్లో అతను ఒక ఎనర్జీ లెవెల్, మీ ఎనర్జీ లెవెల్ మారిపోతది.
ఇది మారిపోయినప్పుడు ఏం జరుగుతదంటే పూర్తిగా మీ యొక్క స్థితిలో అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని కూడా మార్చే స్థితి వస్తది. ఓకే. అంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్ట్రేషన్ జరిగింది ఏదైతే కూడా దాన్ని కూడా మనం మార్చుకునే శక్తి ధ్యానం ద్వారా ఉంది. ఓకే. ఈ పాయింట్ ఒకటి. ఓకే. అప్పుడేమవుతారు? అందరూ మిత్రులైపోతారు. శత్రువులు ఎవరు ఉండరు. అవునా? అంతే గదా! అప్పుడు అందరూ మిత్రులైపోతారు గదా! కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళొక కండిషన్ కూడా పూర్తిగా ఎలా ఉండాలి అంటే మీ ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవుతా ఉండాలి. మ్యాచ్ అవుతూ అంటే పూర్తిగా ఏంటంటే మీరు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు నేరుగా వాళ్ళకి కనిపించకుండా ఎక్కువ ఎప్పుడైతే నేరుగా కనిపించకుండా మీరొక ఆళ్ళ సోల్ గైడెన్స్ మీరెప్పుడు చేస్తున్నప్పుడు ఏమవుతదంటే అది ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైపు వచ్చేస్తది. లేదా ఆళ్ళు మీకు అత్తమాట్లు కనిపించే వ్యక్తులకైతే కొంచెం లేట్ అవుతది. అర్థమైందా మీకు? మీ పక్కనున్న వ్యక్తులకి, మీ రోజు కలిసి వ్యక్తులకి మాత్రమైతే ఈ ప్రాసెస్ లేట్ అవుతది గానీ, దూరంగా ఉన్న వ్యక్తులకి, తర్వాతొచ్చి మిమ్మల్ని కలవని వ్యక్తులకైతే ఇది ఫాస్ట్‌గా జరుగుతది. ఎందుకు అంటే, మీ యొక్క ఆలోచన విధానం నుంచి మీ తరంగాలు ధ్యానం ద్వారా పంపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్స్ వెళ్లి మారతారు వాళ్ళు. అదే మీరు పక్కనున్న వ్యక్తులకి చేసినప్పుడేంటంటే, వాళ్ళెప్పుడు నెగెటివ్ స్ప్రెడ్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతదంటే, దీని యొక్క మీ శక్తి కన్నా ఆళ్ళ శక్తి ఎక్కువుంటది. అప్పుడు ఇంకా ఏం చేయాలంటే పూర్తిగా ఎక్కువ సేపు ఆ వ్యక్తిని ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ వ్యక్తిని డీల్ చేయటం నేర్చుకోండి. అక్కడ జరిగిన సిట్యుయేషన్ డీల్ చేయటం చేసుకోండి. అతన్ని పక్కన పెడతాం. అదొక టైప్ ఆఫ్. రెండో సెకండ్ పాయింట్ ఏంటి? నేను చెప్పే స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన టైప్ ఏంటి? ఫస్ట్ చెప్పిందేంటి? ఆ వ్యక్తిని పూర్తిగా డిలీట్ చేసి ఆ వ్యక్తితో ఉన్న శత్రుతను డిలీట్ చేయండి. ఆ వ్యక్తి చేసిన పనులు డిలీట్ చేసేయండి. ఇదొక పద్ధతి. 3 పద్ధతులు చెప్తున్నా. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? మీరు క్షమించమని చెప్పేసి ఆ సోల్‌ని పిలిచి, ఆ సోల్‌కి మీరు గైడెన్స్ ఇవ్వండి. మన ఇద్దరి మధ్యన ఏ శత్రుత్వం లేదు. నేను క్షమించేస్తున్నాను. నువ్వు కూడా నన్ను క్షమించెయి. మన ఇద్దరికి అసలు ఎటువంటి గొడవలు లేవు అని చెప్పండి. ఇదొక పద్ధతి. మూడో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే సీన్ రీక్రియేట్ చేయండి. సీన్ రీక్రియేట్ చేస్తాం అంటే పూర్తిగా ఆ సిట్యుయేషన్ మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఊహించుకొని, ఆ మెడిటేషన్‌లోనే అతను ఒక భావనా తరంగాలను, మీ భావనా తరంగాలను మార్చాలి. అదెలా జరుగుతది? జరుగుతది. ఎందుకంటే, మీ సబ్ రిజిస్ట్రేషన్‌లో పూర్తిగా అతని మీద ఏదైతే భావాలున్నాయో, ఆ భావాలన్నీ కూడా పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ధ్యానశక్తి ద్వారా మీరు కూర్చున్నప్పుడు, ఆ ఆలోచన తరంగాల్లోకెళ్ళినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు, అతనికి మీకు ఏ రకమైన గొడవలు లేదు అని జెప్పి మీరు ఎప్పుడైతే మ్యాచింగ్ ఇస్తున్నారో, అప్పుడు ఆటోమేటిక్‌గా అది చేంజ్ అవుతాది. అప్పుడు మీకేమవుతది అంటే పూర్తిగా మిత్రుడు, శత్రువు మొత్తం అంతా మీరే అవుతారు. అందరూ మిత్రులే అవుతారు. అంటే అందరూ స్నేహితులు మాత్రమే అవుతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన నీతేంటి ఈరోజు? ధ్యానం ద్వారా ఏదైతే అంటే ఇది ఓకే. మీరు మొన్నటిదాకానేమో జ్ఞానశక్తితోని ఎక్కువ సంకల్పాలకు గాని, దేనికి గాని ఉపయోగించొద్దు అది ఇది అని చెప్పారు కదా! మళ్ళీ ఇది చెప్తున్నారు ఏంటి అంటే, మీ మీరు కూర్చునే ప్లేస్‌లో పాముంది. బుస్ బుస్ అని కొడతా ఉంటది. మీరు ధ్యానం చేయగలరా? చేయలేరు. దాన్ని ఏదో రకంగా బయటికి పంపించేస్తే అప్పుడు మీరు ధ్యానం చేస్తారు. ఇది కూడా అంతే. మరీ చిన్న చిన్న విషయాలకు కాకుండా పెద్ద పెద్ద విషయాలకు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి. మరి రాత్రి కోప్పడ్డారండి. నేను పొద్దున్నే మార్చేత్తండి ఇయి కాదు. మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ బాగా మీరు చెప్పలేని ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకైనా మీరు చెప్పలేని విషయాల్లో, మీరు బాధపడే విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించండి. ఇది చాలా పవర్‌ఫుల్ టూలు. ఫస్ట్‌దేంటి ఆళ్ళు చేసిన పనులు వాళ్ళని పూర్తిగా డిలీట్ చేసేత్తాం. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటాం. ఇదొకటి పద్ధతి. సెకండ్ పద్ధతేంటి? వాళ్ళ సోల్‌ని కేకేసి సోల్‌కి చెప్పుకుంటాం. ఇది సెకండ్ పద్ధతి. థర్డ్ అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే మన కాన్షియస్ మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ రోజున జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని సీన్ రీక్రియేషన్ చేస్తాం.
ఇది ఈ 3 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి చేసుకోండి. 3 వర్కౌట్ అవుతాయి. ఎందుకు ఎలా వర్కౌట్ అవుతాయో కూడా నేను చెప్తా. ఎందుకు వర్కౌట్ అవుతాయంటే, ఈ ఎనర్జీ అన్నది అంటే పూర్తిగా ఈ ఒక్క విశ్వశక్తి ఏదైతే మనలోకి వస్తున్న విశ్వశక్తి ఏదైతే ఉందో, ఎనర్జీ ఏదైతే ఉందో అంతా ఒకటే ఎనర్జీ. ఆ ఒకటే ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు అవతల వాళ్ళకి ఏమిస్తున్నారో అదే ఎనర్జీతో మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది మీకు. ఆ రిఫ్లెక్షన్ మీరు ఆపుతున్నారు అంతే ఇక్కడ. ఈ రిఫ్లెక్షన్‌ని ఇలా ఆపుతున్నారు అంతే మీరు. అది మీ యొక్క సోల్ పరంగా గాని, లేపోతే మీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా గాని, లేపోతే వాళ్ళ యొక్క సోల్ గైడెన్స్ ఇచ్చడం ద్వారా గాని. దీన్ని మరీ ఎక్కువ అవసరం ఉన్న చోటే వాడండి. ప్రతి దానికి వాడకండి. తర్వాత ఇంకోటి. ఈరోజు ఇంకో విషయం చెప్తా. ఏంటి అంటే, మనం రోజు ధ్యానం చేస్తున్నాం బానే ఉంది. రోజు ధ్యానం చేస్తున్నాం. అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో భయపడుతున్నాం. అవునా? భయం లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. భయం లేనోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. దేవసేన మేడం. గుడ్. భయం లేదు ఆవిడకి. ఓకే. నిజం. గుడ్. మిగిలినోళ్ళందరికి భయాలున్నాయా? రత్నకుమారి గారికి భయం లేదు. దేవసేన గారికి భయం లేదు. నాగరత్నం గారికి భయం లేదు. ఓకే. గుడ్ అమ్మ. సూపర్. ముగ్గురు సూపర్. ఓకే. నాకు కూడా భయం లేదు. ఓకే. వెంకటేశ్వర సార్‌కి కూడా లేదంట. ఓకే. రైట్. గుడ్. సూపర్. హ్యాండ్ డౌన్ చేసేయండి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి దేనికి భయపడటం మానేయండి ఫస్ట్ పాయింట్. ఒక జ్ఞానికి ఉండవలసిన లక్షణం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఎవరైనా చెప్పారో లేదో తెలీదు గానీ, ఈరోజు నేను చెప్తున్నా వినండి. ఒక జ్ఞానికి ఉండవలసిన ముఖ్యమైన ఏదైనా ఒక పాయింట్ ఉందంటే, అన్ని భయాల్ని తీసేయాలి ధ్యానంలోకొచ్చాక. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ యొక్క సృష్టి యొక్క నియమం ఏంటంటే, మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీలో ఉంటారో, ఆ ఫ్రీక్వెన్సీ పెద్దది చేస్తా ఉంటారు. అది మీరు భయం లేకుండా ధైర్యంగా ఎప్పుడైతే ఉన్నారో, అది ధైర్యంగా పెరుగుతా ఉంటది ఎనర్జీ. అలా కాకుండా మీరు భయపడతా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, దానికి కూడా రెట్టింపుగా ఇస్తున్నారు మీరు. అర్థమైందా మీకు? ధ్యానం చేసేవాళ్ళందరూ గూడా పాజిటివ్‌గా ధ్యానం చేసేవాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరూ జ్ఞాన స్థితిలోకి వచ్చినప్పుడు ఏదైతే ఆలోచన థాట్ రన్ అవుతుందో, దాన్ని ఇంకా మల్టీప్లెక్స్‌లుగా అంటే పెంచుకుంటూ ఎళ్ళిపోతున్నారక్కడ. పెంచుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అప్పుడు ఏంటి పెంచుకుంటాం అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఉదాహరణకు చెప్తాను. ఒక, ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు. ఈ బిజినెస్ చేద్దాం అన్నప్పుడు, ఈ బిజినెస్ సక్సెస్ అవుతది. సక్సెస్ ఫార్ములా ఏంటి అన్నది ఆలోచిస్తా మీరు బిజినెస్ చేశారనుకోండి. ధ్యాన మార్గంలోకొచ్చాక. ఆటోమేటిక్‌గా దాని కావాల్సిన దానికి సంబంధించిన వ్యక్తులు, దానికి సంబంధించిన వనరులు, దానికి సంబంధించిన ప్రతి ప్రదేశం మీరు అనుకున్నట్టే జరుగుతూ ఉంటది. కానీ జరుగుతాదా లేదా అన్నది కూడా మీరు ధ్యాన శక్తితోని మీరంటే ఆ బిజినెస్ సక్సెస్ అవుతాదా లేదా ఫెయిల్యూర్ అవుతాదేమో అని మీరు ఒక క్వెషన్ ఏస్తే, ఆ ఫెయిల్యూర్‌కి సంబంధించిన వ్యక్తులు కూడా మీ దగ్గరికి వస్తారు. అంటే ఆ మాగ్నెట్ శక్తి కూడా మీలోనే ఉంది. అందుకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నేను ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు వరకు కూడా. ఏంటంటే ఒకళ్ళ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, పాడు చేయలేరు. అంటే మీరు ఆనందంగా ఉండాలన్నా, మీ జీవితాన్ని పెంచుకోవాలన్నా, మీరు ఇక్కడ ఉన్న స్పిరిచ్యువల్ లైఫ్‌ని కూడా ఇంకా ఎంజాయ్ చేస్తా ముందుకెళ్తా, దీన్ని నేర్చుకోవాలన్నా సరే ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. బయట చేతిలో ఏమీ లేదు. బయట చేతిలో ఉన్నది ఒకటే ఏంటంటే, ఆ స్థితిని అంగీకరించేది భావన మాత్రమే. కానీ ఇక్కడ ఏమిటంటే, పూర్తిగా మీరు బయటికి ధ్యానం చేస్తున్నారు బానే ఉంది. బయటికి ధ్యానం చేస్తే మీరు లోన ఇన్నర్‌లో మీరు భయపడుతూ ఉండటం వల్ల ఉపయోగం లేదు. ఇన్నర్‌లో ఉన్న భయాలను కూడా తీసేవాళ్ళు.
ఏమో ఆయన చెప్పారు అలా గంట సేపు కూర్చుంటే బానే ఉంటది. కానీ నా కష్టాలు ఎలా తీరుతాయి? నాకు భయాలున్నాయి కదా! అది కదా! అని. ఇయి కాదు ఫస్ట్ ఇయన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ పట్టుకోండి. మంగళవారం నాడు మొన్న కౌన్సెలింగ్స్ పెడతా అన్నాను కదా! ఆ కౌన్సెలింగ్స్ కుదరలేదు. మంగళవారం నాడు పెడతా. మంగళవారం నాడు ఫుల్ డే అంతా పెడతాను. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రోజు మాత్రం కంపల్సరీ కౌన్సెలింగ్స్ తీసుకుంటాను. ఇంకోటేంటంటే, ఇంకోటేంటంటే ఏదైనా సరే, ఏదైనా సరే పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది చేస్తున్నారో దాని యొక్క ప్రతిఫలం మాత్రం మీరు అందుతారు. అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు గాని, ధ్యానం చేయకముందు గాని, ఏదైతే మీ ఇక్కడ ధ్యాన మార్గంలోకొచ్చాక మీరేమనుకుంటున్నారంటే, కళ్ళు మూసుకొని నేను కూర్చున్నప్పుడు మాత్రమే ధ్యాన స్థితిలో ఉన్నానని మీరనుకుంటున్నారు. కానీ అది కాదు. మీరెప్పుడైతే స్పిరిచ్యువల్ లైఫ్‌లోకొచ్చారో ప్రతి నిమిషం కూడా ఇరుకుతూ ఉండాలి. ప్రతి నిమిషం ఇరుకుతూ ఉండాలి. ఎందుకు అంటే, మీరు ఏదంటే మీరు నోటి వెంట ఏ మాట మాట్లాడితే అది జరుగుతాది. మీకు ఏదన్నా ఆలోచిస్తే అది అలాగే జరుగుతది. అందుకే పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటూ పాజిటివ్‌గా ఆలోచించండి. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే, పూర్తిగా మన ఒక్క స్థితిని అంగీకరించాలి. తర్వాతేంటంటే, మనలో ఉన్న భావనా శక్తిని కూడా మారుస్తూ ఉండాలి. ఈ భావనా శక్తిని ఎప్పుడైతే మార్చామో, ఆ రోజు మాత్రమే మనం ముందుకెళ్తాం. ఈ క్లాస్ మీద ఏమన్నా డౌట్లుంటే అడగండి. ఓకే. థాంక్ యూ మాస్టర్. జై హో పత్రిజీ.